హలో ప్రజలకు ముందుగా మా రంగం మీ రైతు సేవ ప్రేమికుడికి నుంచి స్వాగతం, నమస్కారాలు. ఈరోజు వచ్చేసి మేము ఈ పాడ్డి అని ఇంతకుముందు మనకు దీనికి మండలం వచ్చేసి జైనత్ ఉండే, ఇప్పుడు సాత్నాల అయింది కొత్తగా. ఇది సాత్నాల మండలం అయింది ఇప్పుడు. ఇంతకుముందు మనకు జైనత్ ఉండే. ఇక్కడ దత్తాత్రేయ మందిర్ అని ఉన్నది పాడ్డి గుట్ట మీద. మేము అంటే ఇది ఈ భాషలో చెప్తున్నాం, 3 భాషలు. పాడ్డి గుట్ట మీద మందిర్ ఉంది, దత్తాత్రేయ మందిర్. ఇక్కడ మహారాజు కూడా ఉన్నాడు. ఆల్రెడీ మహారాజు విలేజ్లో ఉండే, విలేజ్ నుంచి నేను ఇప్పుడు తీసుకురావడం జరిగింది మా బైక్ మీద. ఇక్కడ వాళ్ళ పోస్టర్ కూడా ఉన్నది. వీళ్ళు మనకు తెలుసు భక్తులు, రవణ గారు, సంజయ్ గారు, మన రాజు గారు, భూమన్న గారు, వీళ్ళు భక్తులు ఫోటో పెట్టినట్టున్నారు. శ్రీ 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 రమేష్ మహారాజ్ శ్రీ దత్త అఖండ నామ సప్త కార్యక్రమం ఇచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం అని ఇక్కడ పెట్టడం జరిగింది. అక్కడ గుడి ఉంది. ఇక్కడ మహారాజు విశ్రాంతి తీసుకుని ఇక్కడ కూడా ఒక భవనం ఉంది. అక్కడ అది మహారాజు యజ్ఞం చేస్తారు, యజ్ఞగుండం. ఇక్కడ యజ్ఞగుండం కూడా ఉంది. ఇది యజ్ఞగుండం. ఎన్ని రోజులు మహారాజు ఇది యజ్ఞగుండం? 5 నెలలు. ఓకే, దత్త జయంతి కాకుండా మహారాజుని అక్కడ ఏడా శివాలయం కూడా ఉంది అట. ఇక్కడ శివలింగం ఉంది. మహారాజుని మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తా. మహారాజు అంటే ఇవన్నీ తీసుకున్న తర్వాత మాట్లాడతా అని చెప్తున్నాడు మహారాజు. ఇక్కడ ఈ శివాలయం అంటే శివుంది. ఓం నమ శివాయ. నందేశ్వరుడు ఉన్నాడు, లింగం ఉంది ఇక్కడ. ఈ మొత్తం గుట్ట మీద ఇక్కడ నుంచి చూస్తే అన్ని విలేజ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్న పాడ్డి అంటారు, దీన్ని పెద్ద పాడ్డి అంటారు. రామాయి కనిపిస్తుంది, రాంపూర్ కనిపిస్తుంది, దగ్గర సాత్నాల కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అంత ఎత్తున మీద ఉన్నది ఇది. ఈ వీడియో మొన్ననే చేయాలనుకున్నాం. మహారాజు మొన్న ఇక్కడ విలేజ్ ఇక్కడ వెళ్ళిందంటే మాకు రాకడగాలి. ఇక్కడ సపోటా పండ్ల చెట్టు కూడా ఉన్నది మహారాజ్. ఇది చూడండి, సపోటా పండ్లు. ఈ మహారాజ్ తింటారా? ఇవి గట్టిగా ఉన్నాయి పండలే, కాయలు ఎక్కువ ఉన్నాయి. సపోటా చెట్లు మంచిగానే కాసింది సపోటా. మంచి ఆశ్రమం, విశ్రాంతి గదులు, మహారాజీ మొత్తం. మహారాజు ఫొటోస్ తీయు. ఓకే, ఫోటో దిగులది మొత్తం దత్తాత్రేయ మహారాజు ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ మహారాజు ఇక్కడ పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇది గుడి అంటే విశ్రాంతి ధ్యాన మందిర్. ఇక్కడ కూడా మహారాజు విశ్రాంతి తీసుకుంటాడు. ఈ బల్ల మీద బెడ్ ఉంది, ఇక్కడ కుర్చీలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా జాగ ఉంది, భజనలు నడుస్తాయి కాబట్టి ఇక్కడ జాగ కూడా ఫుల్ ఉంది. అన్ని సౌకర్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మహారాజుని తీసుకెళ్ళి మేము గుడికి వెళ్ళడం జరుగుతుంది, దత్తాత్రేయ మందిర్ దగ్గరికి, దత్త మందిర్కు. ఇక్కడ ఇవన్నీ ఉన్న అక్కడ మహారాజు అక్కడ హోమం చేసే ఇది అక్కడ విశ్రాంతి తీసుకునే గది అవన్నీ చూపించడం జరిగింది. అక్కడ శివాలయం అంటే లింగము, నందేశ్వరుడు ఉండే, అవి చూపడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ ఎంట్రీ ఏంటంటే దత్తాత్రేయ మందిర్ దగ్గర ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంది. వచ్చేసినాం గుడికి. ఇక్కడ దత్తాత్రేయ మహారాజు గుడికి దగ్గరికి, దత్తా మందిర్ దగ్గరికి.
ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంది. హనుమాన్ విగ్రహం. ఇక్కడ మహారాజు కూడా నిలబడి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మహారాజు వచ్చేసి ఇది మరాఠీలో రాసింది, హిందీలో మరాఠీలో మనకు రాదంతగానం కాబట్టి తెలుగులో ఉంటే చెప్పగలుగుతుంది. చరిత్ర, మహారాజ్ చరిత్ర మనకు ఎందుకంటే హిందీ రాదు కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం. నాందేటి నుంచి రాపిస్తారు భగవాన్ రాసుకొని వచ్చినట్ట మహారాజు అంటుంది. ఇదిగిన మనకు తెలుగు ఉన్న పడితే మేము చెప్పగలుగుతుంటాము. మహారాజుని అడిగి ప్రయత్నం చేస్తా, మహారాజే చెప్తాడు. ఇది మందిర్ చూపు, దత్త మందిర్ విగ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ ఏం విగ్రహం? మహారాజు అత్రోసి ఆత్రోన్సి ఆత్ర ఋషి దత్త మహారాజు అనుసూయ మాత. అనసూయ మాత. అనసూయ మాత. ఈ పాదాలు కదా, గురుపాద. గణపతి విగ్రహం పాదాలు, దత్తాత్రేయుని పాదాలు కదా. ఇక్కడ మహారాజ్తోని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మహారాజ్, ఈ చరిత్ర ఎట్లా, ఇక్కడ ఎప్పుడు ఇది వెలిసింది, ఈ గుడి ఎప్పుడు అయింది, ఇది ఎట్లా ఏమి మాకు అందేంత మాత్రం తెలియదు కాబట్టి మేము అడుగుతాం. ఇక్కడ గుడి ఎట్లా అంటే ఇక్కడ 2000 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఫస్ట్ ఒకటి గుహ అనేది ఉన్నది, గుంప. అది పులి గుహ. అది గుంపలో మేము కూర్చుండి ఇక్కడ మేము మా ఊళ్ళో ఉంటుంటే, మా ఊళ్ళ నుంచి వచ్చినప్పలే ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటుంటే, ఇక్కడికి ధ్యానం చేసుకుంటే మా ఊరికి పోతుంటే ప్రతి పూర్ణిమకు మళ్ళీ వారం రోజులు అక్కడ ఉంటుంటే మన గురు ఆశ్రమంలో. అక్కడి నుంచి మరి ఇక్కడికి వచ్చి మేము ధ్యానంలో ఉంటుంటాము. అక్కడ ఉండంగా అది గురు మఠంలో ఉండంగా మన గురు మహారాజు సమాధి అయిపోయింది, అంటే జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మేమేం చేసాం, మాకు అక్కడనే ఆశ్రమం ఇస్తామన్నారు. అక్కడ ఆశ్రమం ఇస్తామని అంటున్నాక ఇక కొంచెం భేదాభిప్రాయాలు వస్తాయి కదా. ఇక నేను ఫస్ట్ గురుండగానే చెప్పిన, నాకు అక్కడ పుట్టనే స్థలం ఉన్నది, నాతో ఇక్కడ సాధ్యం కాదు, వీళ్ళు ఎవరికన్నా ఇచ్చుకోవాలి, కానీ నాకు మాత్రం దృష్టి అంతా నాకు అక్కడ గుట్ట మీద ఉన్నది అని చెప్పడం జరిగింది. అయితే గురు మహారాజ్ జరిగిపోయిన తర్వాత నేను ఇక్కడ వచ్చి నిలుకుంటాము. ఇప్పుడు మీరు 6 months హోమం చేస్తారా? 6 నెలలు మేము యజ్ఞం చేస్తాం ఇక్కడ నుంచి. మీరు కింద ఊర్లోకి 12 ఏళ్ళు అయింది ఈ ఒకటికి. ఈ 12 ఏళ్ళు అయిందిగా, ఈ ఒకటిగా ఏం చెప్పలేము. చేయిస్తావో చెయ్యమనిగా దానికోసం గాడిగా భగవంతుడు రూపాయిస్తే మళ్ళా కూర్చుండు అట్లా. ఇందుకోసం అంటే ప్రజలకు కూడా ఇబ్బంది పెట్టద్దు. వర్షాకాలం వర్షాలు ఉంటాయి, తోడు బాగాలేవు, మనకు అన్ని సౌకర్యాలు అయితేనే ఇక్కడ చేయగలుగుతాం, బాగుంటది. అక్కడ నుంచి 12 ఏళ్ళు ఇక్కడ అఖండమైన దీపం కాలుతుంది. ఇప్పుడు అక్కడ ఉండే కాలుకుంటా మరి ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం. మన విగ్రహ ప్రతిష్టాపన ఇప్పుడు మేల 26, 27వ తారీఖు వస్తే ఇప్పుడు 4 ఏళ్ళు అయితే 4వ సంవత్సరం. అంతకతే పూర్వం కుటీరంలో ఉంటుంది ఆడ గుడిసె. ఇప్పుడు మనం దేవుడి అది కాక ఇంకొకటి ఇప్పుడు మనము దేవుడి రూము చూసి దాంట్లోనే ఒక కుటీరం ఉండే. ఆ కుటీరం అంటే ఒక తాడిపత్రి వేసుకొని దాంట్లోనే ఒక జీవితం కొన్ని సంవత్సరాలు గడిచిపోయిందండి. అక్కడ నుంచి మన ఊర్లో గ్రామస్తులు ఉన్నందులో పట్టించుకొని ఇదంతా ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ వరకు మన వరకు దీని మీద దృష్టి పెట్టుకోవాలంటే జిడ్డి రాజు, మన గట్టిపప్పుల భూమన్న, పోతరాజు రవి, మన సంజు, కుంచాల సంజు ఉన్నందరిగా గ్రామస్తుల్ని కలుపుకొని వీళ్ళు పిల్లలు ఉన్నందరినీ మేము పంతులు వచ్చి దీని అంటే చెప్పుడు ఇది కానీ నేను ఏం చెప్తున్నా అంటే 12,100 రూపాయలు నేను ఇచ్చిన ఈ గుడికి కలర్ 4 ఏళ్ళ కింద.
అప్పుడు అప్పుడు అంటే అప్పుడు శురువాత్ అప్పుడు శురువాత్ అప్పుడు నాకు దత్తాత్రేయ మందిర్ కడుతున్నారు అంటే నేను అప్పుడు నువ్వు ఇచ్చినావు సిగ్నోవా కంపెనీ ఉండేది ఇక్కడ మందులు ఇస్తుంది. నువ్వు ఇచ్చినావు కూడా నీది ఇంకా గుర్తింపు కూడా నేను చెప్తున్నా అంటే నేను పెద్దరికమని కాదు 4 ఏళ్ల కింద కాబట్టి ఈ కలర్స్ 12,000 మంది ఇచ్చిన అప్పుడు వేరే వేరే దాతలు అందరూ అందరూ అయితే ఈ టెంపుల్ అయింది. అదే దాతలు కాకపోతే టెంపుల్ కాకపోతుంది. అయితే ఇవి మన డిసెంబర్ 7 రోజులు సప్తా ఉంటది ఇక్కడ డిసెంబర్ పార్టీ కే ప్రజలందరూ కలిసి ఇక్కడ సప్త ఘనంగా అఖండ నామం చేస్తారు. రాత్రికి మా పూజ ఉంటుంది లాస్ట్ పూర్ణిమ రోజుగా 2 రోజులు మన 7 రోజులు పోయినమే ఉంటాయి. 7 రోజులు పోయినా అన్నదాన కార్యక్రమం తినచ్చుకోవచ్చు. అది కృపతో ఇదంతా జరుగుతుంది. మనం ఉన్న మీద నిమిత్తే మాత్రంలో ఇంకేమన్నా విశేషాలు గువ్వ కాడికి తీసుకుంటాం. 5 రోజులు వస్తా అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ పులి గువ అనేది ఉన్నది అంటున్నాడు మహారాజు. ఇక్కడ పులి గువ, ఆ పులి గువ దగ్గరికి కూడా మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. అక్కడికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడనే ఫస్ట్ ఉండేనట మహారాజు. అక్కడనే బండ కింద గుండు కింద కూర్చొని ఉంటుంది. అట్లా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్నాడు. అట్లా మేము ఇట్లా మా ఊరికి పోయి ఆచుకుంటే అప్పుడు ఈడ సౌకర్యం లేకుండే మేము అక్కడ నిలుకుటం అవుతుంటాం. అక్కడ ప్రశాంతం ఉండే అక్కడ ఏకాంతంలో ధ్యానం కోసమే అక్కడ కూర్చోగలిగినాం ఏకాంతంగా. అక్కడ ధ్యానం చేస్తుండేనట మన గురు. ఇక్కడ పులి గువ ఉన్నది అంటున్నాడు మహారాజ్. పులి గువ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మహారాజు మాట్లాడడం జరుగుతుంది. అవునా? ఇది చేసిండ్రు అన్నట్టు చేసింది. ఇక్కడ నుంచి దిగుడు అని చెప్తున్నాడు మహారాజు గారు. పులి గువ ఫస్ట్ ఇక్కడనే ఉంది అన్నట్టు మహారాజు. ఇక్కడనే మీరు ధ్యానం చేసిండ్రు అన్నట్టు. ఇది ఇక్కడ వచ్చేసి గురూజీ గారు ధ్యానం చేయడం జరిగింది. ఈ చెట్టు మీద నెమళ్ళు కూడా ఉంటాయి అంటున్నాడు. ఇదే చెట్టుగా ఇక్కడనే ఉంటుండ్రుగా మీరు. ఇంటికి పోకపోవు ఏం లేక తిండి లేక ఏం లేక అట్లా నిలారం. ఇవి ఒకటి ఉన్నది దాజు ఈ గువ్వల చూడండి. మహారాజ్ వచ్చేసి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇలానే కూకున్నాడు. చలి లేక వర్షం లేక ఎండ లేక ఇక్కడనే కూర్చొని ఉంటుండేనట. ఇక్కడనే ధ్యానం చేసుకుంటుండే. ఎన్ని సంవత్సరాలు కూకున్నాడో మరి అడగ ప్రయత్నం చేస్తాం. మహారాజ్ గారు ఒక 4 సంవత్సరాలు ఇక్కడనే నిలుపుటమైంది. ఇదంటే పులి గువ్వ. ఇక్కడనే వర్షాకాలం ఇక్కడ ఒక దీపం ఉంటుండే పక్క ఇంత అట్లనే ఉంటుంటే వర్షంగిన పడితే గిరికెళ్ళి కొంచెం నీళ్ళగిన కాడితే మట్టిని ఇట్లా కట్ట పోసుకొని ఆ నీళ్ళు అట్టే వెళ్ళిపోతుండే. మనం ఇంత అట్లా ప్రశాంతం కూర్చోండి ధ్యానం కూర్చుంటుంది. చలి లేక వర్షం లేక ఏమి లేక అన్నిటికి త్యాగా ఇక్కడ కూర్చున్నాం మన లోక కళ్యాణం కోసం. అట్లా అగో గురుమారాజు కృప మనం ఏం చేసింది నిమిత్తం మాత్రం దత్త కూడా ఇక్కడ కూర్చోబెట్టింది. మనం కూర్చుంది మొత్తం దత్త మహారాజే చేసిండని చెప్తున్నాడు గురూజీ. గురు మహారాజు కృప అంటుండు. అయినా గురూజీ మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూర్చున్నారంటే గ్రేట్ వాస్తవంగా. ఇక్కడ పులి గువ్వ చూడండి ప్రజలారా. ఇది పులి గువ్వ అంటారు. ఇది వచ్చేసి సాత్నాల మండల్ పార్డీ బి గ్రామంలో ఉంది.
ఇక్కడ పార్టీ బి పార్టీ కే గ్రామంలో ఉంది. ఇక్కడ ఎప్పుడు సప్త నడుస్తుంది అంటున్నావు గురూజీ? అప్పుడు చెప్పినట్టున్నారు డిసెంబర్ అక్కడ నామం చాలా అవుతుంది. దత్త జయంతి కన్నా సప్తమి స్థితి నాడు నామం చాలా అయితే పూర్ణిమ రోజు సంపూర్ణం అవుతుంది. పూర్ణిమ రోజు నైట్ లా దత్త మహారాజ్ జన్మకి వచ్చిన రోజుల నైట్ లా మా పూజ ఉంటుంది. మా పూజ అయిన తెల్లారి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం 7 రోజులకి అన్నదానం కార్యక్రమం వచ్చిన వాళ్ళకి భక్తులకు ఉండే ఉంటది. దానికి పెద్ద ఎత్తున అంటే 2 రోజులు ఉంటది. 2 రోజులు పెద్ద ఎత్తున ఎందరు వచ్చిన 2 రోజులుగా పూర్తిగా ఇక్కడ అంటే ఇక్కడ చుట్టుపక్కల పల్లెలు మొత్తం వస్తాయి. సిటీ నుంచి కస్తలు, దూరం నుంచి మహారాష్ట్ర నుంచి కస్తలు, అట్లా భజన కార్యక్రమాలు అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. వచ్చిన వాళ్ళకి కూడా సేవ ఉంటుందా మంచిగా. పార్టీ బి పార్టీ కే ప్రజలు మంచిగా సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై దత్త మహారాజ్. ఇక్కడ చెప్పడం జరిగింది మహారాజ్. ఇంతతోని మేము కూడా అటే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరంటే జిడ్డి రాజు, భూమన్న, కుంచాల సంజయ్ గారు, మర్ర పోతరాజు రవి గారు. వాళ్ళు ఎక్కువ దీనికి శ్రమపడి ఈ గుడిని నిర్మించడానికి కొద్దిగా ఎక్కువ శ్రమపడి ఈ చేయడం జరిగిందా. ఫస్ట్ మహారాజు కుటీలంలో ఉండను కాబట్టి ఎవరిని ఆశించాలి అంటున్నాడు మహారాజు కూడా. ఇక్కడ నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళి వాళ్ళే తీసుకెళ్ళిండ్రు అనుకుంటా. రాజు కానీ సంజయ్ కానీ వీళ్ళే వచ్చి మహారాజు మరి ఇక్కడ నుంచి అక్కడ గుడి కట్టుకుందామని తీసుకెళ్ళి అక్కడ కట్టి ఇది చేసిండ్రు. వాళ్ళు ఎక్కువ శ్రమ పడ్డారని చెప్తున్నారు. నలుగురే కదా, నలుగురు. గోవర్ధన్ అట. ఇంకా సారీ మాకేం తెలియదు. ఇంకా ఏదన్నా పేర్లు గిన మతి మరిచి ఉంటే తప్పులు మీరే క్షమించగలరు. మాకు తెలిసిన పేర్లు మాత్రం మేము చెప్పగలుగుతున్నాం. తెలియని పేర్లు కూడా ఉంటే మాకు తెలియదు కాబట్టి మేము దత్త భక్తులు కూడా ఉన్నారంటున్నారు. ఆల్ ఇన్ ప్రజలు, పార్టీ ప్రజలు ఉన్నందరూ, పార్టీ కే ప్రజలు, పార్టీ బి ప్రజలు అందరూ కలిసి ఈ గుడి కట్టడం జరిగింది. అందులో వీళ్ళు ఏమైందంటే ఈ రాజు వీళ్ళు అనేటోళ్ళు కొద్దిగా ముందట పడి కొద్దిగా ఎక్కువ శ్రమించడం జరిగింది. లేకుంటే ప్రజల ఆజ్ఞ మన ప్రజల ఇది లేనిది కట్టడం చాలా ఇది అవుతుంది. ఎందుకంటే పార్టీ బి పార్టీకే ప్రజలు అందరు సహకరించుకు కూడా ఈ గుడి కావడం జరిగింది. ఏదైనా ఇంట్లో ఏమైనా తప్పులు ఉంటే కూడా మమ్మల్ని క్షమించగలరు. ఎందుకంటే మాకు ఈ చరిత్ర వీళ్ళు చెప్పిందే చెప్తున్నాం కాబట్టి అంతే. మాత్రం మేము ఎవరినో ఇది చేసి కాదు, ఉద్దేశించి కాదు, ఇది కూడా చెప్తున్నాం మహారాజ్. ఎందుకంటే ఇప్పుడు 4, 5 అని చెప్తున్నాం కదా. ఇప్పుడు అది చెప్పినాం కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్తున్నాం. ఇంకొకటి ఏమవుతున్నాయంటే పార్టీ ప్రజలు అని అంటున్నాడు. పార్టీ ప్రజలు, ఇటు పార్టీ బి ప్రజలు, పార్టీ కే ప్రజలు కలిసి మొత్తం ప్రజలు కలిసి గుడి కట్టడం జరిగింది. అందులో వీళ్ళు 4, 5 అనేటోళ్ళు కొద్దిగా ఎక్కువ శ్రమపడి చేయడం జరిగింది. అందు విషయంలో అది చెప్పడం జరుగుతుంది. ఈ పిల్లగాళ్ళనే ఇప్పుడు ఉన్న ఎవరైతే 5, 6 వ్యక్తులు ఉన్నారు, 5 వాళ్ళని ముంగట పెట్టి చేయడంతో వాళ్ళు ముంగటతో మంచి అభివృద్ధి చేసి గుడి కట్టడం జరిగింది. అప్పుడు కూడా నాకు కూడా తెలిసి రాజన్ననే నా దగ్గర వచ్చి మరి మీరు ఇట్లా మందుల కంపెనీలో చేస్తున్నారు, మరి మాకు ఏదన్నా దాత అవుతారా అని అంటే ఏం చేయాలా, మరి ఏం కావాలా, నాతో అయింది ఏమంటే నువ్వు కలర్లు ఇవ్వు అని అంటే ఎంత అవుతుంది అంటే 12,100 రూపాయలు అప్పుడు నేను ఇవ్వడం జరిగింది కలర్కు ఈ దత్త మందిర్కు. ఫస్ట్ 4 ఇయర్స్ కింద 4 ఇయర్స్ కింద నేను ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను వర్క్ చేస్తుంటిని కంపెనీలో. ఇప్పటికి కూడా కంటిన్యూషన్లో ఉన్నది వర్క్. ఇది ఏదో తెలియాలా, నలుగురికి తెలిసి ఇక్కడికి రావాలా, దీన్ని కూడా కొద్దిగా ప్రజలందరూ కలిసి ఆదరించాలా. వస్తే కూడా మనకు దత్తాత్రేయ మందిరం ఎక్కడుంది అంటే ఇక్కడ పార్టీ విలేజ్, ఇక్కడ గుట్ట మీద మంచి లొకేషన్తో ఉంది. మంచి భక్తులు రాగలుగుతారు, మంచి లొకేషన్ ఉంది. తోవ కూడా కింది నుంచి అయితే పూరా పైన దాకా తోవ ఉంది. బండ్లు రాగలుగుతాయి, కార్లు కూడా వచ్చేలాగా ఈరోజు మోరం పోస్తున్నారు. కార్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే భక్తులు వచ్చి ఒక ప్రజలారా రావడానికి చోటు మాత్రం మంచి లొకేషన్ ఉంది. దైవ దర్శనం అవుతుంది. ఇక్కడ దత్తాత్రేయ మహారాజ్ గుడి ఉంది. ఇక్కడ ఆల్ ఇన్ వన్గా అన్నీ ఉన్నాయి. 7 రోజులు సప్త నడుస్తుంది అని చెప్తున్నారు డిసెంబర్లో. మరి 2 రోజులు మాత్రం ఎందరు వచ్చినా కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు. 7 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం నడుస్తుంది అని మన గురూజీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇది కొద్దిగా అవగాహన రావాలని మేము ఈ వీడియో, ఎందుకంటే ఇక్కడ ఉన్న కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. ఈ వీడియో చూసన్నా మీరు వచ్చి చూస్తే మీకే ఇదవుతుంది.
ఈ వీడియోతోనన్నా కొందరు భక్తులు పెరిగే అవకాశం ఉన్నదని ఈ వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా ఇగో లాస్ట్గా మా ఎండింగ్ పంతులు మాట్లాడాలని మా గురూజీ చెప్పాలి. మీరే లాస్ట్గా ఇది అచ్చుడు ఎట్లా అక్కడ మేము చెప్పుగా అంటే ఏ టైమింగ్ ఎట్లా ఎప్పుడైనా పూర్ణిమకు రావచ్చు. పూర్ణిమకు పూర్ణిమ, గురువారం అవును. ఇట్లా ఓకే. ఇట్లా సమయం సందర్భం ఏదైనా పండుగలను పట్టుకొని అవును. ఉగాది కానీ ఇప్పుడు శివరాత్రి కానీ అవును. ఇప్పుడు పూర్ణిమకైతే కంపల్సరీ ఇక్కడ దత్త మహారాజ్ పూర్ణిమని అసలు మెయిన్గా పూర్ణిమ రోజే దర్శనం మెయిన్గా గురువారం పూర్ణిమ. చూడండి ప్రజలారా, ఈ భక్తులారా, వీడికి ఎండింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏదన్నా తప్పులు ఒప్పులు మాట్లాడి ఉంటే క్షమించగలరు. ఎందుకంటే మేము కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ తీసిన కొత్తగా పెట్టుకున్నా కాబట్టి నాకు అంత అవగాహన మీద అంటే ఇప్పుడు నేను నేర్చుకోవడం జరుగుతుంది. అందు విషయంలో అక్కడక్కడ ఎక్కడన్నా తొందరపాటు పడి అక్కడక్కడ మాటలు అది ఇది అయితే క్షమించగలరని భక్తులారా